దేశంలో ఎక్కడ లేని విధంగా మున్సిపల్ శాఖలో వినూత్న సంస్కరణలను అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి నారాయణ. నెల్లూరు కార్పొరేషన్లో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ సూర్యతేజ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో టౌన్ ప్లానింగ్ విభాగాలు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించి ఏపీలో సంస్కరణలు చేపట్టామని తెలిపారు. ఇంటి నిర్మాణాలకు లేఅవుట్ నిర్వాహకులు సులువుగా మున్సిపల్ అనుమతులు పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. 40 అడుగుల రోడ్డు వేయాల్సింది 30 అడుగుల రోడ్డు వేస్తున్నారు. పర్మిషన్ తీసుకోవటం వల్ల మనీ అడ్డదారిలో పోతుంది. స్టేట్స్లో 30 ఫీట్ ఉంది, మన రాష్ట్రంలో 40 అడుగులు వదలాలి లేఅవుట్. దాన్ని 30 ఫీట్ చేసాం. అంటే మెజారిటీ ఈరోజు నెల్లూరు వేసిన 30 ఫీట్ వేస్తున్నారు. 30 ఫీట్ వేసి ప్లాట్లు అమ్మేశారు. పర్మిషన్ రారా, స్థలం కొన్న వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి అప్లై చేస్తే అప్రూవల్ మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వటంలా, అథారిటీ వాళ్ళు ఇవ్వటంలా. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత దాన్ని 30 అడుగులకే మార్చాం. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో 30 అడుగులే ఉంది. అయితే బిల్డింగు హైట్ ఎక్కువ కట్టాలి అంటే దాని రూల్స్ ప్రకారం 60 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు అది వదలాల్సిందే, అది తప్పదు. అలాంటి రిఫార్మ్స్ చాలా చేసాం, దాదాపు 18 చేసాం. దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరికైతే కొర్రీస్ వేసి ఉండారో అది సహజం. ఆ కొర్రీస్ వేసిన వాళ్ళు ఇంకా క్లియర్ కాలే, అంటే వాళ్ళు వాటికి అప్లై చేయలే. ఎందుకు అప్లై చేయలేదు రమ్మని యాక్చువల్గా అడగటం జరిగింది. దాని మీద ఇవాళ 11 మంది వచ్చారు. వాళ్ళందరితో డిస్కస్